పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క యేసును స్వస్థపరిచే కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుకున్నాం. ఉదయం 9:30 గంటలకు మందిరములో ఆరాధన జరుగును. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం. తల వెంట్రుకలు నెరవు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే. ఇజ్రాయేల్ ప్రజలు, మరి ముఖ్యంగా యూదా ప్రజలు బబులోను చెరకు అప్పగించిన తరువాత వారి జీవితంలో ఉన్న అప్పటి సంతోషం అంతా కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఆ చెరలో ఉన్న కాలంలో దేవుడు ఒక నిరీక్షమైన మాట ఏంటంట, ఇదిగో నేను నిన్ను రక్షించగల సమర్థను. ఎంతవరకు అంట, తల వెంట్రుకల వరకు నేను ఎత్తుకుని వాడును నేనే. ఒక విధముగా ఈ లోకపరంగా చూచినప్పుడు ఒక వ్యక్తి అనుకుంటాడు, నాకు శక్తున్నంత కాలము నేను ఏదైనా సాధించగలనని. కానీ వయసు మించినప్పుడు అనిపిస్తుంది, అయ్యో నేను ఏమీ చేయలేను. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒకవేళ నువ్వు బలహీనం అవ్వచ్చు, నీ జీవితంలో నువ్వు నీ స్థితిలో ఉండొచ్చు, కానీ ప్రియ కుమార్తె నిన్ను రక్షించువాడు, నేను ఎత్తుకుని వాడును నేనే. ప్రియ కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నిన్ను ఆవరిస్తున్న పరిస్థితులను బట్టి నువ్వు భయ ఆందోళనతో ఉన్నావా? నీకున్న బంధకాలను బట్టి నీ జీవిత భవిష్యత్తు ఏమవబోతుందని నువ్వు యోచన చేస్తున్నావా? మన కొరకు ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన మనల్ని నిరంతరము ఎత్తుకొని కాపాడే సమర్థుడైన దేవుడు. ప్రియ కుమార్తె, ఈరోజు నీవు ఆయన సన్నిధిలో మొరపెట్టినట్లయితే, విశ్వాసముతో ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి నీ హృదయమును కుమ్మరించినట్లయితే ఆయన తప్పనిసరిగా మన పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు ప్రభువా, నీ వాగ్దానాలు ఎంతో గొప్పవి. ఈరోజు నీ బిడ్డలనైనా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుండగా, ఇదిగో వారిని ఎత్తుకున్న దేవుడు ప్రభువా, వారిని ప్రతి బంధకాలను విడుదల చేయండి, ప్రతి ఆటంకాలను విడుదల చేయండి. నీ కృపాక్షేమంతో వారిని నింపి ఆశీర్వదింపచేసి ఫలింపచేయమని ఆయన నేటి యొక్క మధ్యాహ్నం ప్రార్థనలో పాల్గొని నిజంలో ఏదైతే గోచాడుతున్నారో నీ అద్భుతమైన కార్యములు చేయమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క సన్నిధి ఆరాధనలో పాల్గొని దైవాశీర్వాద పొందుకోవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.